ధనరేఖ, అదృష్టరేఖ, యోగరేఖ, భాగ్యరేఖ 4 పేర్లు దీనికి. ఓకే సార్. ధనము అంటే సంపద. ఓకే సార్. మన తెలివితేటలతోటి డబ్బు సంపాదిస్తాం. ఓకే. ఇది బాగుందనుకోండి స్పష్టంగా, అంటే మనం చేసే పని ప్రతిదీ బ్రేక్ లేకుండా కలిసి వస్తూ ఉంటుంది, దానివల్ల సంపద వస్తుంది. ఉద్యోగం చేస్తున్నారనుకోండి, క్రమంగా మీరు చక్కగా చేయగలుగుతారు, ప్రమోషన్లు వస్తూ ఉంటాయి, దాని ఉన్నత స్థితికి వెళ్తారు, దాని మీదేమో జీతం పెరుగుతూ ఉంటుంది, దానితో మీరు సంపదను సృష్టించుకుంటారు. అదే వ్యాపారం చేస్తున్నారనుకోండి, పట్టుకెళ్ళిన ప్రోడక్ట్ అలా బాగా అమ్ముతుంది, వృద్ధిలోకి వస్తాడు, మంచి స్థితికి వెళ్తాడు, తన యాంబిషన్స్ అన్నీ నెరవేర్చుకుంటాడు. అంతేత దాన్ని ధనరేఖ అంటున్నాము. భాగ్యము, భాగ్యరేఖ అనొచ్చు. యోగము, అదే యోగము. అదృష్టము. లాస్ట్కు సింపుల్గా అడుగుతాను సార్. ఇప్పుడు మనం యూట్యూబ్లో చూస్తున్నాం కదా సార్, ఒక 30 సెకండ్స్ షార్ట్స్ వస్తుంటుంది. ఇక్కడ ఎం సింబల్ ఉంటే మిలియనీర్ అయిపోతాడు, మనీ ట్రయాంగిల్ ఇట్లా ఏర్పడుతుంది. ఈ శిరోరేఖకు ఈ ఆయుష్ రేఖకు మధ్యలో ఈ ధనరేఖకు మనీ ట్రయాంగిల్ ఏర్పడితే కోటీశ్వరుడు అయిపోతాడు అని వస్తుంది. ఇక్కడ చతురస్రాకారాలు, దీర్ఘ చతురస్రాకారాలు, త్రిభుజాలు ఉన్నాయని మనం యూట్యూబ్లో చాలా మంది చూస్తున్నారు సార్. ఇప్పుడు ఈ సోషల్ మీడియా పెరిగిన తర్వాత మిమ్మల్ని అట్లా ఉండడం కరెక్టే అంటారా సార్? అలా కాదు. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఏమైందంటే, మీ జనరేషన్కి ఏదైనా తెలుసుకోవటానికి కూలంకషంగా తెలుసుకునేటువంటి ఓర్పు తగ్గినాయి. పరిణామ క్రమంలోనే వచ్చింది అది. ఓకే సార్. మీకు ఏంటి, త్వరగా కావాలి, వెంటనే అయిపోవాలి. ఎస్, షార్ట్ పీరియడ్. కరెక్టే సార్. ఎక్కువ కావాలి మళ్ళీని. అంటే మీ స్థాయి ఎంతో తెలుసుకుని అది అంతకి స్థాయికి తగినటువంటి మీకు ఒక పొజిషన్ని, మీ తెలివితేటలను గమనించి ఒక పొజిషన్ ఇచ్చారనుకోండి, దాంతో మీరు తృప్తిగా జీవిస్తూ ఉంటే నో ప్రాబ్లం. వెంటనే మనకి ఆలోచనలో మార్పు వచ్చి, నాకు ఇంకా ఎక్కువ కావాలి, త్వరగా కావాలి. ఈ రెండు ప్రకృతి విరుద్ధమైనటువంటి భావాలు. ఎందుకనంటే ఈ క్రమానుగతమైనటువంటి అభివృద్ధిలో ఎక్కువ అనేటువంటిది ఎలా జరుగుతుంది? అది ఒక స్థాయి పెరుగుతూ ఉండాలి. తొందరగా అయిపోవాలంటే ఎలా అవుతుంది? తల్లి గర్భంలో శిశువు పడిన తర్వాత 9 నెలల 9 రోజులు ఆగవలసిందే. పుట్టిన తర్వాత వాళ్ళు అర్జెంటుగా ఉద్యోగం పొందాలి అంటే డిగ్రీ చదివే వరకు కూడా ఆగవలసిందే. మనం ఆతృత పడిపోతే అవ్వు. కానీ అవకాశం ఉంది కదా అని చెప్పి సోషల్ మీడియాలో ఇదంతా వినేటువంటి ఓపిక ఉండదు. ఇప్పుడు నాకు గంట ఇంటర్వ్యూ చేశారు మీరు, ఈ గంట వింటే అసలు సాముద్రిక శాస్త్రం ఏంటో తెలుస్తుంది. అంత ఓపిక లేదు, స్కిప్ చేసేస్తారు. షార్ట్లు కావాలి, మిమ్మల్ని అట్రాక్ట్ చేయాలి, నేను వ్యాపారం చేయాలి. అందుకోసం పుట్టుకొచ్చినటువంటివి ఇవి. ఎం సింబలు, ఎక్స్ సింబల్ ఉంటే కోటీశ్వరుడు అయిపోతాడు. నేను చూశాను 2-3. ఎక్స్ సింబల్ ఉంటే కోటీశ్వరుడు అయిపోతాడు. ఎలా అయిపోతాడండి? అదే సార్, మిగిలిన అదే డౌట్ సార్ ఇప్పుడు అందరికీ. అది నిజమా? ఎం సింబల్ అనేటువంటిది మనం పుట్టించినటువంటి సింబల్. అంతే. అంటే ఈ మీడియా, సోషల్ మీడియాలో వాళ్ళలో బుర్రలోంచి పుట్టుకొచ్చింది అది. అంతే. ఎం, ఓకే, నేను చెప్తాను. ఎం అంటే ఇప్పుడు ఈ రేఖ కలిసి ఇలా ఎం వచ్చింది. ఓకే సార్, మీకు చూపిస్తాను. చూపించండి సార్. ఇది జీవిత రేఖ. ఓకే సార్. ఇది శిరోరేఖ, హృదయ రేఖ. ఈ మూడింటిని కలుపుతూ మధ్యలో అదృష్టరేఖ వచ్చింది ఇలాగా. ఓకే సార్. ఇప్పుడు మీరు చెప్పేది ఏమిటంటే, ఎం సింబల్ అంటే ఒకటేమో హృదయ రేఖ ఇక్కడి వరకు, ఇక్కడి నుంచి అదృష్ట రేఖ, ఇక్కడి నుంచి శిరోరేఖ, ఆ తర్వాత జీవిత రేఖ. ఓకే సార్. అంటే ఎం సింబల్, ఎం వచ్చింది సార్. ఇది ఉంటే మల్టీ మిలియనీర్ అయిపోతాడని చెప్పింది. ఎం అంటే మనీ, దాంట్లోంచి పుట్టుకొచ్చింది ఇది. అంతే. ఎం అంటే మనీ, ఎం అంటే మెనీ, ఎం అంటే మల్టీ, ఎం అంటే మెగా. ఈ అన్ని అర్థాలతోటి పుట్టుకొచ్చినటువంటిదే ఎం సింబల్. సరే, మీరు చెప్పినటువంటి దాన్నే నేను బలపరుస్తాను.
అయితే అర్థం ఎలా చెప్పాలి? ఎం ఉంటే ఎం ఎలా ఉంది? ఇప్పుడు ఎంలో 4 కోణాలు ఉన్నాయి. అవును. ఈ 4 కోణాలు సమానంగా దృఢంగా ఉండాలి. ఓకే సార్, అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు ఒక ఎం ఉంది, ఇది ఇలా 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 ఉండి ఇక్కడ కొంచెం బాగుండి ఇది ఇలా ఇలా ఉండి ఇలా ఉంది. ఇది ఎంఏ. సార్ కానీ ఈ 2 ముక్కలు ఎలా ఉన్నాయి? దృఢంగా లేవు, పతలాన్గా ఉన్నాయి, అంటే పల్చగా ఉన్నాయి సార్. పలుచగా ఉన్నాయి. ఇంకొక దాంట్లో ఏమవుద్ది, ఇది ఇలాగ ఉండి ఇది పలుచగా ఉండి ఇది దృఢంగా ఉండి ఇలా ఉంది. అది ఎంఏ. అవును. అంటే ఎంలో ఒకటి హృదయ రేఖ, ఈ భాగం, ఎస్ సార్. ఇది అదృష్ట రేఖ, ఇది శిరోరేఖ, ఇది జీవిత రేఖ. రైట్. 4 భాగాలు కలిసినాయి. కలగాలి. ఎస్. నేను కూడా అదే చెప్తున్నాను. సాముద్రికంలో ఒక మనిషి యొక్క భవిష్యత్తుని నిర్ణయించేటువంటివి శరీరము, బుద్ధి, మనస్సు, అదృష్టం. ఓకే సార్. అంటే మీరు పని చేయాలి, దానికి శరీరం మీకు సహకరించాలి. ఓకే సార్. ఓకే, అది చేయటానికి మీకు ఆలోచన కరెక్ట్గా ఉండాలి, బుద్ధి సహకరించాలి. ఎస్ సార్. బుద్ధి శరీరము బాగానే ఉన్నాయి, దాని మీద మనస్సు పెట్టి మీరు పని చేయాలి. అది ఎస్ సార్. మనస్సు, అప్పుడు యోగం కలిసి రావాలి. మీకు కలిసి వస్తే 4 కలిస్తే ఖచ్చితంగా సంపద మీకు వస్తుంది. ఆ ఎం సింబల్ ఉన్నా లేకున్నా ఇవి కలిస్తే చాలు. అదే కదా ముందు నుంచి మనం చెప్పుకున్నాం. ఎస్ సార్. అది అంటే ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చేది ఇది రాంగ్ అంటారా సార్? రాంగ్ అంటలేదు నేను. ఎం అంటే ఇలా ఇలా ఉన్న ఎంఏ కదా. అవును. అప్పుడు మీరు ఏమనుకుంటారు? నాకు ఎం ఉంది కానీ డబ్బులు లేవనుకుంటాడు వాడు. అంటే నేను సరే అంటే మీరు మనసు పెట్టట్లేదు. ఎస్. ఎమ్లా కనిపించింది ఇది మీకు. 4 సమానంగా ఉన్నాయా? లేవు. లేవు. ఇంకొకరికి ఇలాగ బుద్ధి సరిగ్గా లేదు, దాని మీద పెట్టడు. ఇంకొకరికి శరీరం సహకరించట్లేదు. ఎమ్లా ఉంది అది. ఓకే. చేద్దాం అనుకుంటాడు, కోరిక ఉంది, చేయలేడు, మరి సహకరించట్లేదు శరీరం. ఎస్. అంచేత ఆ సింబల్ ఉంటే పర్ఫెక్ట్గా ఉండాలి.